చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం నుంచే చలి చంపేస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు, మధ్యాహ్న సమయంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోయాయి. కానీ ఈ ఏడాది నవంబర్లోనే ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది సంవత్సరాలతో పోలిస్తే పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 23న సిర్పూర్ యులో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కేరమీరి, వాకండి, ధనోరా, త్రినని, ఆసిఫాబాద్ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడు గంటల వరకు కూడా చలి ఇడుస్తలేదు. ఒకటే మంకురు బయటికి వెళ్తే కొంచెం దూరం కూడా కనబడతలేదు మనుషులు. అలాంటిది 7-7:30 అవుతుంది పనులు చేసుకోవాలంటే. ఆ మంట పెట్టుకున్న దగ్గర కూడా బయటికి వెళ్ళబుద్ధి అవుతలేదు. ఈ సాయంత్రం కూడా 4:30-5 గంటల నుంచి కూడా ఒకటే చలి, విపరీతమైన చలి పెడుతుంది. ఏం పని చేయలేకపోతున్నాం. ఇబ్బంది అవుతుంది చలికి, చాలా అది అవుతుంది. చలి విపరీతంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్, హత్తూర్, భీంపూర్, బోర్, బేలా, ఆదిలాబాద్ గ్రామీణం, నేరుడుగొండ, మావల మండలాల చలిలో వణికిపోతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్లో అత్యంత స్వల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి ఎక్కువగా పెడుతుండటంతో పాడి రైతులు తమ పశువులను రాత్రి వేళల్లో నేగళ్ల వద్ద కట్టేస్తున్నారు. రాష్ట్రంలో పగిడిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా కన్నా తగ్గుముఖం పట్టాయి. రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్లో సాధారణం కన్నా 1 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా ఉన్నట్టుగా తెలుపుతున్నారు. రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్లో సాధారణం కన్నా 1 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటమే కారణమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితేనేమో మంకూరు ఫుల్ వస్తుంది, మనుషులు కనబడకుండా. అప్పుడు చలి మంట ఎక్కువ పెట్టుకుంటున్నాము. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా మంట చలి ఎక్కువ వస్తుంది, అట్లా కూడా మంట పెట్టుకొని ఉంటున్నాం. అట్లా అని ఇంట్లోకి వెళ్ళకుండా అదవుతుంది. అందుకే మంటలు పెట్టుకొని అది చేస్తున్నాం, చలికి కాపుకుంటూ కూర్చుంటున్నాం.
घर को गोरतिल का ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని, చలిని తట్టుకునేలా స్వెటర్స్ ధరించాలని సూచిస్తున్నారు. గోరువెచ్చని నీరు అందరూ సేవించాలని హెచ్చరిస్తున్నారు.